ఆది శంకరాచార్యుల వారు లోకానికి ఇచ్చిన సందేశం తెలుసుకుందాం. తల్లి ఆర్యాంబకు తలచుకున్న వెంటనే వస్తానని ఆది శంకరాచార్యుల వారు మాటిచ్చి వెళ్లిపోతారు. తల్లికి మరణకాలం సమీపిస్తుంది. కుమారుడిని తలచుకుంటుంది. అప్పుడు ఓ పసిబాలుడు వస్తాడు. అప్పుడు ఆర్యాంబ వచ్చిందెవరా అని కళ్ళు తెరిచి చూస్తుంది. ఆ వచ్చింది మరెవరో కాదు, తను నిత్యం పూజించే గురువాయూరు కృష్ణుడు సాక్షాత్కరించి నిలచి ఉండడం గమనించింది. గురువాయూరప్పన్ని చూసిన ఆర్యాంబ మహదానందంతో, అప్పా, నోరు తెరిచి, నీ నామజపం చేసే శక్తి కూడా లేని ఈ దీనురాలి ఆఖరి క్షణాలలో నన్ను చూసేందుకు వచ్చావా? కృష్ణ అని మెల్లిగా గద్గద కంఠంతో పలికింది. అప్పుడు కృష్ణుడు, నీ పుత్రుని ఆదేశం రాకుండా ఉండగలనా తల్లి? అమ్మను చూడకుండా ఉండగలనా అని చిరునవ్వులు చిందిస్తూ అన్నాడు. అదే సమయానికి శంకరాచార్యుల వారు కూడా అక్కడికి వచ్చారు. ఉప్పొంగిన ఆనందంతో ఆ మాతృమూర్తి శంకరునితో, నాయనా శంకరా, నా భాగ్యమేమని చెప్పను? నిన్ను పుత్రునిగా పొంది నేను తరించాను. సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడినే నా ముందు నిలబెట్టావు కదా శంకరా అని కన్నీళ్లు పెట్టుకుంది. గోపాలుని నేను నిలబెట్టడమేమిటి? నేను జన్మించినది మొదలు నీవు నా కోసం పడ్డ శ్రమకు, కష్టాలకు బదులుగా నేనేమీ చేయలేకపోయాను. సాక్షాత్తు భగవంతుడే మానవ రూపంలో పుట్టిన మాతృ ప్రేమకు సాటిగా ఎంతటి సేవ చేసినా కన్నతల్లి రుణం అనువంతైనా తీరదు. నేనైనా అంతే. నేను చేయగలిగినదంతా నీ దివ్య చరణాలకు హృదయపూర్వకమైన సాష్టాంగ ప్రమాణం ఒక్కటే అని మాతృదేవత పాదాల ముందు మోకరిల్లారు ఆదిశంకరాచార్యుల వారు. మన తల్లి తండ్రులకు మనం చేసే సేవల వల్లనే వారి మనసు సంతృప్తి చెంది వారి దివ్యాశిస్సులు సదా తమ బిడ్డలకు ప్రసాదిస్తారని జగద్గురు ఆది శంకరాచార్యుల వారు ఈ లోకానికి సందేశమిచ్చారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.